గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మేము సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 13th June 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. ఒక ఫ్లాష్ న్యూస్, వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్లో స్టార్ట్ అయింది. అందుకోసం నేను మార్కెట్ తగ్గింది. ఇప్పుడు నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 250 మార్క్ తగ్గింది. ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ చెందొద్దని నా యొక్క మనవి. సో మనకు యుద్ధాలు అలవాటు అయిపోయింది. పాకిస్తాన్, ఇండియా అండ్ ఇజ్రాయెల్ అండ్ మన గాజా, ఇప్పుడు ఇరాన్ మీద వాళ్ళు ఫైట్ చేసిన వార్త వస్తున్నాయి. అండ్ మన యుక్రెయిన్, రష్యా వార్ వస్తున్నాయి. కాబట్టి మీ ప్రతిసారి చెప్పినట్టు ఒక 50% ఎప్పుడు క్యాష్ ఎప్పుడు పెట్టుకోవాలి మార్కెట్లో, స్టాక్ మార్కెట్ ఉన్నప్పుడు. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా పెట్టుకోవడానికి మనం ఉండాలి. అమౌంట్ ఒక్కసారి పెట్టకూడదు అనే ఒక ఆలోచన, అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. మేము వార్తలు చూస్తుంటే మనకు నిన్న మొత్తం డౌన్ అయింది. దానికి కారణము ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం, మన ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయడమే. సో అది గుర్తించండి. సో నేను నిఫ్టీ 250 పాయింట్ డౌన్ అయింది. ఇది ఎక్స్పైరీ ఉంది, అది ఒక కారణము. అండ్ ప్రతి గురువారం నాడు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంటుంది, అది గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 169 పాయింట్ డౌన్ అయింది, అది ప్రతి బుధవారం నాడు ఎక్స్పైర్ ఉంటుంది. అండ్ సెనెక్స్ కూడా 813 పాయింట్ డౌన్ ఉంది, అది ఎక్స్పైర్ ప్రతి మంగళవారం ఉంటుంది. సో నిన్న ఇండియా విక్స్ కూడా పెరిగింది. ఇండియా విక్స్ పెరిగినా కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ప్రతిరోజు చెప్పుకున్నాము. ఎందుకంటే ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీని సూచిస్తుంది. ఇది ఎప్పుడైతే పెరుగుతుందో మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా మనం మార్కెట్ ఎక్స్పోజర్ చేసుకోవచ్చు. సో నిన్న 0.35 తగ్గి 14.02కు వెళ్ళింది. సో ఫారినర్ మళ్ళీ నిన్న ఏకంగా అమ్మారు. వాళ్ళకి ముందే న్యూస్ తెలుస్తుంటుంది, అది గుర్తించండి. మన స్టాక్ మార్కెట్ అంతా న్యూస్ బేస్ మీద నడుస్తుంటుంది. సో వాళ్ళకి తెలిసింది కాబట్టి నేను మొత్తం అమ్మేస్తారు 3,831 crores. బట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా హోప్స్తో ఉన్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది 9,390 crores చేశారు. ఆల్మోస్ట్ 2.5 times కన్నా ఎక్కువ. ఎందుకంటే ఇటువంటి యుద్ధాలు ఎన్నో చూసాము కాబట్టి. బట్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మంచి ఫండమెంటల్ స్టాక్లో ఉండడము. అండ్ ఎటువంటి లివరీ లేక, ఎటువంటి డబ్బుతో అప్పు చేసి చేయకుండా మనము సొంత మనీతో ఉంటే డబ్బులు వచ్చే అవసరం ఉంది. మళ్ళీ తర్వాత మామూలుగా అవుతుంటే ఇవన్నీ చూస్తుంటాము, మామూలుగా కావాలని కోరుకుంటాము, అది గుర్తుంది. సో నేను యూఎస్డే డౌజోన్స్ మాత్రమే పెరిగింది 102 అప్పు, నాస్డాక్స్ 47 అప్పు అండ్ S&P 500 23 అప్పు. బట్ ఇప్పుడు మార్నింగ్ ఫ్యూచర్స్, డౌజోన్స్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ మొత్తం తగ్గాయి, గుర్తించండి. సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 250 పాయింట్ నష్టంతో నడుస్తుంది, అది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో ఒక షేరు యాడ్ అయింది, చెంబర్ ఫెర్టిలైజరు. అంతకుముందు టిటా గారు, ABRFL, IRDA, RBI బ్యాంకు, చెంబర్ ఫెర్టిలైజరు, హిందుస్థాన్ కాపర్, CDSL, IX ఉంది. ఇప్పుడు ఈరోజు చెంబర్ ఫెర్టిలైజర్ కూడా దీనికి యాడ్ అయింది. ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లు ఉంటే ఈ షేర్లు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు అండ్ అమ్మటానికి వీలు ఉంటుంది. వీటికి క్యాష్ యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి బ్యాన్లు ఉంటాయి కాబట్టి దీంట్లో కొద్దిగా ఎక్స్పోజర్ ఈరోజు తగ్గడానికి కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఈనాడులో మళ్ళీ గోల్డ్ అగైన్ ట్రైడింగ్ అని వచ్చింది. మళ్ళీ యుద్ధం అవుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతున్నట్టు వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో దీనికి మీకు ప్రతిసారి చెప్తున్నా, గోల్డ్లో మనం 2 ETFలు రోజు ఇస్తాము. అండ్ సిల్వర్ ETF అండ్ గోల్డ్ ETF అవి బిలో 100 ఉన్నాయి. సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ షేర్ తీసుకొని పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని గుర్తించండి. అండ్ సాక్స్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోన్స్ రేట్స్ డౌన్ అని వచ్చింది. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అన్ని బ్యాంకుల మీద ఇది కూడా రేట్స్ తగ్గింది. ఎందుకంటే RBI పాలసీ మూలంగా డబ్బులు చాలా వస్తున్నాయి కాబట్టి లోన్స్ తగ్గినాయి. ఈ షేరు ముందు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు యుద్ధ బలంగా షేర్లను తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్తలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో వీటిపై మనం ఒక నిఘా పెట్టి వీటిని మనము తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే బాగుంటుంది అని ఒక ఆలోచన, అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో మన ఎకానమీకి మంచి వార్తనే వచ్చింది. 6 ఏళ్ల కనిష్ట స్థాయికి దొల్లిపోయి ఉన్నాయి. కొన్ని వారాలుగా అదుపులో ఉన్న ఆహార నిత్యావసర వస్తువుల ధరలు మే నెలలో మరింతగా దిగొచ్చాయి. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2.82% తగ్గింది. ఇది మన ఎకానమీకి బూస్టు, మన స్టాక్ మార్కెట్ బూస్టు. బట్ ఈరోజు యుద్ధ భయం ఉంది కాబట్టి ఈ వార్త మనకు పనిచేయకపోవచ్చుగా గుర్తించండి. బిజినెస్ స్టాండ్లో DCM శ్రీరామ్ యొక్క వార్త వచ్చింది. అది ఒక కంపెనీని 375 crores పెట్టి అక్వి పెట్టినట్టు. దాని పేరు హిందుస్థాన్ స్పెషాలిటీ కెమికల్స్. సో దీని మూలంగా ఈ కంపెనీకి భవిష్యత్తులో ఇన్కమ్ అండ్ మన రెవెన్యూ అండ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో యుద్ధ భయం ఉంది కాబట్టి షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వీటిని ముందు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని షేర్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ NMDC కూడా ఒక వార్త వచ్చింది. అది సుమారు 1000 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయబట్టు ముందు ఈ కంపెనీ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రసాద్ చెప్తున్నా, NMDC ఫండమెంటల్ కంపెనీ.
ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. 11 మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కూడా నవా లిమిటెడ్ కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది, రోజు కూడా వస్తుంది. సో నిన్న కూడా ట్రెండింగ్ అయి పెరిగింది, అది గుర్తించింది. సో మనం ప్రతి షేర్ కూడా మనం టెక్నికల్ చూస్తున్నాం కాబట్టి టెక్నికల్ చూసి టెక్నికల్గా బాగుంటేనే, టెక్నికల్ లెవెల్స్ బాగుంటే తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము, అది కూడా గుర్తించండి. బిజినెస్ లైన్లో మన ఆర్ఈఎల్ మన యాక్షన్ ప్యాంట్లో సుమారు 3.6 స్టేక్ను అమ్ముతుంది ఈరోజు బ్లాక్ డీ మూలంగా 7,700 crores. సో దీని మూలంగా యాక్షన్ పెయింట్ ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది. ఎటు తిరిగి యుద్ధ భయం ఉంది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తుందండి. అటు ఇంకో వార్త వచ్చింది, టాప్ సిమెంట్ కంపెనీ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 30,500 crores అని ఈ సంవత్సరంలో సుమారు 30,500 కోట్లు మన సిమెంట్స్ వాళ్ళ ఎక్స్పోర్ట్ కోసం పెడుతున్నట్టు. కాబట్టి టాప్ సిమెంట్స్ అంటే ఏసీసీ, అల్ట్రాక్ సిమెంటు, అంబుజా సిమెంటు పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తుంది. ఈ బ్రోకర్ కాల్ కింద ఎస్జిఎస్ ఎంటర్ప్రైజ్ ఇచ్చారు బిజినెస్ లెవెల్ బ్రోకర్ కాల్ కింద. సో ఇందులో ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటేనే బ్రోకర్ కాల్ కింద ఇస్తారు. సో ఈ త్రూఅవుట్ ఇండియా ఈ పేపర్ చూస్తారు కాబట్టి షేర్ మీద అందరికీ లుక్ ఉంటుంది, అది కూడా మన టెక్నికల్ చూద్దామో అది గుర్తించండి. ఇందు ప్రకారం ఇండియన్ స్టాక్ డౌన్ 1%, యూఎస్ఏ షేర్స్ ఇజ్రాయల్ మే అటాక్ ఇరాన్ వార్త వచ్చింది. సో నేను వాళ్ళ మార్కెట్లో ఉన్న వాళ్ళకు తెలుసుంటే యూఎస్ఏ చెప్పింది ఇజ్రాయల్ అటాక్ చేసిన, ఆల్రెడీ అటాక్ అయింది మన ఈరోజు మార్నింగ్ వార్త చూస్తుంటే. సో దాని కూడా మార్కెట్ తగ్గే అవకాశం ఈరోజు ఎక్కువ ఉందా గుర్తించండి. సో దీని మూలంగా దీనికి ఇజ్రాయల్కు మన ఇండియాలో డిసిఎస్ సిస్టమ్ అనే ఒక కంపెనీ ఉంది, ఇది ఎక్కువ ఇజ్రాయల్తో ఆర్డర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ముందు పెరిగే అవకాశం ఉంటుంది, అది కూడా చూడండి. అకౌంట్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద బులిష్ మూవింగ్ యావరేజ్ కార్స్ కింద ఇది టెక్నికల్గా ఇచ్చారు విజయ టెక్నిక్స్. సో విజయ టెక్నిక్స్లో ఫండమెంటల్ షేరే ఈ మధ్యన కరోనా అని వస్తుంది. సో కరోనా టెస్ట్లో కూడా విజయ టెక్నిక్స్ వస్తుంది, అది ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది. అది సుమారు ఇప్పుడు 960 రూపీస్ ఉంది, గుర్తించండి. 1000 కావడానికి ఇది దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం మెయింటైన్ అనే ఒక వార్త వచ్చిన ఐసిఐసిఐ సెక్యూరిటీస్లో మెరుక మీద, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, ఎఫ్ఎంజీఎస్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ షేర్లు, ఇలాంటి షేర్లు మనకు నష్టాలే రావు, బట్ కొద్దిగా మన టైం ఇవ్వాల్సి వస్తుంది, గుర్తించండి. స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ వస్తుంది. ఈ షేర్ కూడా అప్పుడప్పుడు వార్త వస్తుంది, ఈ షేర్ కూడా పెరిగి మరి తగ్గుతుంటుంది. అందుకే ఇంతకుముందు చెప్పాను, ఫండమెంటల్ యొక్క షేర్ యొక్క లక్షణము పెరగడము, మళ్ళీ తగ్గడము పెరగడము, ఈ రెండే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్ షేర్ను మీరు ఏ షేర్ని చూడండి, నిఫ్టీలో ఉన్న 50 షేర్లో ఏది కూడా కంటిన్యూ పెరగదు, ఏది కూడా కంటిన్యూ తగ్గదు. అదొక్క లాజిక్ను మనం గుర్తించి అలా పెట్టుకున్నాం అనుకో, మనకి ఎటువంటి ఇంకా వేరే షేర్లకు వేరే టిప్స్ వేరే వాళ్ళని చూసి అడిగే అవసరం ఉండదు. నిఫ్టీలో ఉన్న 50 షేర్లు అన్నీ కూడా మంచి షేర్లు, ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్లు. ఆ షేర్లు పెరిగినప్పుడు ఈరోజు అయితే మార్కెట్ యుద్ధ భయం మూలంగా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని మనం ముందు లాభపడే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం క్రాంప్టన్ గ్రూప్స్ నాకు ఆర్డర్ వచ్చింది, 100 crores ఆర్డర్ ఫ్రమ్ ఇమీడియట్స్ అని క్రాంప్టన్ గ్రూప్స్. ఇది కూడా మన ఎఫ్ఎంజీకి సంబంధించిన షేరే. క్రాంప్టన్ గ్రూప్స్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. సో మనీ కంట్రోల్ ప్రకారము ఇజ్రాయల్ స్ట్రైక్స్ ఇరాన్ న్యూక్లియర్ మిలిటరీ స్ట్రైక్స్ అని ఒక వార్త వచ్చింది. సో ఇది మరి ఘోరంగా కావచ్చు, ఒక న్యూక్లియర్ యుద్ధం అయితే ఆల్మోస్ట్ మన ప్రపంచాన్ని నాశానికి వినాశం అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే యుద్ధ భయం ప్రపంచం నడుస్తుంది. ఇటు ఇజ్రాయల్, ఇరాన్ అండ్ గాజా, అటు యుక్రెయిన్, రష్యా, ఇటు ఇండియా, పాకిస్తాన్ అండ్ చీనా కూడా అంటున్నారు. కాబట్టి మనం కొద్దిగా అప్రమత్తం ఉండాలి, పెట్టుబడి పెట్టేప్పుడు కొద్దిగా నిదానంగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు 50% క్యాష్ ఆల్వేస్ మనము హ్యాండ్లో ఉండాలి, గుర్తుంచుకోండి. అండ్ నిన్న బోయింగ్ విమానం ఎయిర్క్రాఫ్ట్స్ కూడా దాని మూలంగా కూడా న్యూ ఇండియా అసెన్స్ అండ్ టాటా ఏజ్ దానికి ఇన్సూరెన్స్గా ఉన్నారు. కాబట్టి ఆ షేర్లు ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది. మన న్యూ ఇండియా మన లిస్టెడ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. అండ్ టాటా కంపెనీ కూడా వాళ్ళు 1 crore ఈచ్ క్యాండిడేట్కు చనిపోయిన వారికి ప్రకటించింది. సో అది ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ కంపెనీకి షేర్లు ఈరోజు తగ్గే అవకాశం ఉందిగా గుర్తించండి. అట్లనే టాల్బోస్ ఆటో కాంపౌండ్స్ మీద ఒక వార్త వచ్చింది, ఒక జేబీ పెట్టుకున్నట్టు 5 crores ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండించే అవకాశం ఉంది. అంటే డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు ఇస్తున్నాము. డివిడెండ్ ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వారికే షేర్స్ వస్తాయి. రికార్డ్ డేట్ నాడు షేర్స్ కొంటే రావని గుర్తించండి. అండ్ రికార్డ్ డేట్ నాడు షేర్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, అంత డివిడెండ్ మూలంగా, అది గుర్తించండి. ఈరోజు అన్ని రికార్డ్ డేట్స్ ఈ రోజునే కాబట్టి ఈ షేర్ ఈరోజు కొన్న వాళ్ళకు డివిడెండ్ రాదుగా గుర్తించండి. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏసీసీ పర్ షేర్ ఒక్కొక్క ఇది రేటు పర్ షేర్ కూడా వస్తుంది.
ఏసీసీ 7 రూపీస్ 50 పైసా, అదాని పోర్టు 7 రూపీస్, అంబుజా సిమెంట్ 2 రూపీస్, ఎయిర్పోర్ట్ ఎక్స్ 4 రూపీస్ 50 పైసా, అండ్ కెనరా బ్యాంక్ 4 రూపీస్, జేఎం ఫైనాన్షియల్ 2 రూపీస్ 70 పైసా, పిఎఫ్సి అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2 రూపీస్ 5 పైసా, సాదా మోటార్స్ 32 రూపీస్ 50 పైసా పర్ షేర్ కింద వాళ్ళు పఠించారు. ఈ రోజు రికార్డ్ డేట్ గుర్తించాలి. సో మనం టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్గా ఏ షేర్ లెవెల్స్ బాగున్నా చూడము. సో ఎవరైతే టుడే మీరు రోజు గమనిస్తే వాళ్ళకి తెలుసు. ఇక్కడ టెక్నికల్గా మనం 2 ఇండికేటర్స్ వాడుతున్నాము. ఇవి నాకు నచ్చిన ఇండికేటర్స్ కనీసం 50-60 ఉన్నాయి మన స్టాక్ మార్కెట్లో. బట్ వాటికన్నా ఇవి 2 చాలా ఈజీగా ఉంటుంది, ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్. సింపుల్గా ఎప్పుడైతే వీటి పైన ఏ షేర్ ఉంటుందో అది ట్రెండ్గా ఉన్నట్టు మీకు ఇక్కడ చూస్తారు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇక్కడ చూస్తే చూడు. ఇక్కడ ఇప్పుడు మనం సిల్వర్ గురించి చెప్పడం జరుగుతుంది. సిల్వర్ అనేది 2 జూన్ నాడు నుంచి పెరుగుతుంది, మధ్యలో 2 అవుతుంది. సో దీనికి దిగినంత వరకు కూడా మాకు 2 తగ్గి మరి పెరిగే అవకాశం ఉంటుంది అని గుర్తించాలి. సో ఇది మూవింగ్ యావరేజ్ పైన ఉంటుంది. పైన ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్నట్టు గుర్తించండి. అట్లా ఇంకొక ఇండికేటర్ RSI, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది కూడా చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 0 to 30 ఉంటుందో అది డౌన్ఫాల్, 30 to 45 సైడ్ వేసు, 45 to 70 అనేది ట్రెండింగు, అండ్ 70 to 100 అనేది ఓవర్ బాట్ కిందకి వస్తుంది. సో ఈ లెవెల్స్ బట్టి మనం ఈ షేర్ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది. సో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు గమనించి దీని ద్వారా లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను. ఫస్ట్ సిల్వర్, గోల్డ్ బిల్ మీకు చెప్పాను ప్రతిసారిగా. సిల్వర్ బిల్ ఆల్మోస్ట్ 100 రూపీస్ లోపల ఉన్నాయి ఈ ఒక షేర్ కింద. సో గోల్డ్ అండ్ సిల్వర్ కొన్న వాళ్ళు మన ఈ షేర్ను కొనుక్కొని డిమాట్ అకౌంట్ ఉంచుకొని, వీటిని ఎవరు కూడా దొంగల భయం ఉండదు. మంచి డిమాట్ అకౌంట్ ఉంటుంది. ఎప్పుడు అంటే అప్పుడు అమ్ముకోవడానికి ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు కొట్టడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇవి పెరిగినప్పుడు అమ్ముకోవడం, తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఇక్కడ సిల్వర్ బి ప్రస్తుతం 102 రూపీస్ ఉంది. ఇది లోయెస్ట్ 77 రూపీస్ పోయింది, హైయెస్ట్ 104 పోయింది. సో టెక్నికల్గా మీరు చాలా రోజు చెప్తున్నా, టెక్నికల్ ఇది బాగుంది. అది ఇప్పుడు కూడా ఈవెన్ నేను 72% తగ్గిన టెక్నికల్గా ఇది బాగుంది, పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఈవెన్ RSI కూడా 68 ఉంది. కాబట్టి RSI బిలో 60 కానంత వరకు బాగుంటుంది. అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత వరకు బాగానే ఉంటుందిగా గుర్తించండి. అంటే ఇట్లా ఈ సిద్ధాంతం ప్రతి షేర్ కూడా వర్తిస్తగా గమనించండి. నెక్స్ట్ గోల్డ్ బి ప్రస్తుతం 81 రూపీస్ 39 పైసలు ఉంది. నేను ఆల్మోస్ట్ 63 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 58, హైయెస్ట్ 84 రూపీస్. ఇది కూడా ఇప్పుడు టెక్నికల్ బాగానే ఉంది, 59 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. సో బెల్ కూడా ఈరోజు ఇచ్చాను. బెల్ నేను తగ్గింది, 2 రోజులు తగ్గింది బహుశా ప్రాఫిట్ మూలంగా. బట్ మళ్ళీ ఇప్పుడు యుద్ధ భయం వస్తుంది కాబట్టి మళ్ళీ వీటికి ఆర్డర్స్ వస్తాయని ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి షేర్ తగ్గినప్పుడు కొనడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బెల్ పరిస్థితి దీనికి కరెంట్ మార్కెట్ 387 ఉంది. అండ్ లోయెస్ట్ 240. ఇది 240కి వచ్చి ఆల్మోస్ట్ 140, 150 రూపీస్, 160 రూపీస్ పెరిగి మళ్ళీ తగ్గుతుంది, గుర్తించండి. సో ఎవరైతే అక్కడ 250, 260, 300 ఉన్నవారు వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తారో అది కారణం ఉంటుంది. సో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ తర్వాత కూడా వస్తుంది. ఇది హైయెస్ట్ 401 ఉంది. సో టెక్నికల్గా ఇది ఇప్పుడు బాగా ఉంది, 66 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అప్ అయింది. నేను 6 తగ్గిందిగా గుర్తించండి. నెక్స్ట్ గోల్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది గోల్డ్ పెరుగుతుందని షేర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 358 ఉంది, లోయెస్ట్ 157. అంటే కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ పెరిగి ఉంది, అది గుర్తించండి. అండ్ హైయెస్ట్ 560. ఇది టెక్నికల్ కొంత వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూ తగ్గుతుంది. బట్ నిన్న కూడా కొంచెం తగ్గింది, బట్ టెక్నికల్గా వీక్ ఉంది 44. ఇక్కడ మూవింగ్ యావరేజ్ పరంగా కూడా వీక్ ఉన్నది చెప్పుకోవచ్చు. ఇది ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ 378 అంటే ఇక్కడ నుంచి ఇంకో 20 రూపీస్ పెరుగుతాయి, కానీ ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ అది బంగారం పెరుగుతుంది కాబట్టి ఈరోజు పెరగడానికి కొద్దిగా ఆస్కారం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, మీరు కూడా గమనించండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ప్రస్తుతం 54 రూపీస్ ఉంది. లోయెస్ట్ 42 రూపీస్, హైయెస్ట్ 71 రూపీస్. ఇది టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ బాగుంది, 53 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైనే కన్సాలిడేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నిన్న ఒక 2 రూపీస్ వరకు తగ్గింది, అది గుర్తించండి. డీసీఎల్ శ్రీరామ్ ప్రస్తుతం 1,125 ఉంది. లోయెస్ట్ 902, హైయెస్ట్ 1,370. ఇది టెక్నికల్గా బాగుంది, 69 ఉంది. RSI కంటిన్యూగా 4 డేస్ 5 డేస్ నుంచి పెరుగుతుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సో మీరు ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంటుంది, పాజిటివ్గా ఉన్నట్టు గుర్తించండి. నెక్స్ట్ NMDC ప్రస్తుతం 72 రూపీస్ 40 పైసలు ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ వరకు తగ్గింది. అండ్ లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 90 రూపీస్.
టెక్నికల్గా ఇంకా బాగానే ఉంది, 56 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ పై ఉంది. బట్ 3 రోజులు తగ్గింది, బట్ ఇది దిగినంత వరకు కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఒక 1000 ఎంప్లాయీస్ను మన రిక్రూట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. బట్ యుద్ధ భయం ఒకటి ఉంది కాబట్టి అది కూడా గమనించండి. నవా లిమిటెడ్ ఆల్మోస్ట్ ఇది 29 మెయిన్స్ పెరుగుతుంది. ప్రస్తుతం 560 ఉంది, లోయెస్ట్ 315, హైయెస్ట్ 670. ఇది మన ఎలక్ట్రిక్ యూటిలిటీకి సంబంధించింది. ఇది ఆల్మోస్ట్ టెక్నికల్గా బాగుంది, ఆల్మోస్ట్ ఓవర్ స్కోర్కి వచ్చింది 73. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైనే ఉంది. నేను ఆల్మోస్ట్ 32 పెరిగింది, గుర్తించండి. ఇది ఎస్జిఎస్ మన బిజినెస్ వాళ్ళు బ్రోకర్ కాల్ కింద ఇచ్చారు. ప్రస్తుతం 1168. ఇది ఆటో పార్ట్స్ సంబంధించింది. 762 లోయెస్ట్ అండ్ 1347 హైయెస్ట్. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 66 ఉంది. మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, బట్ నేను ఆల్మోస్ట్ 13 తగ్గింది. ఇక్కడ మొన్న ఎప్పుడంటే 7th నాడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ తగ్గుతుందో గుర్తించండి. విజయ డైనింగ్ సెంటర్ ఆల్మోస్ట్ 960 ఉంది, ప్రస్తుతం 730 లోయెస్ట్, హైయెస్ట్ 1275. సో ఇప్పుడు కరోనా మూలంగా డైనింగ్ సెంటర్స్, ఫోర్టిస్ ఎలక్ట్రికల్ కానీ ఎన్ఎస్ నారాయణ ఉదయాల విజయ డైనింగ్ షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో టెక్నికల్గా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు, 49 ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కొద్దిగా దూరం ఉంది. ఎప్పుడైతే 991 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొన్ని షేర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యారికో ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, ఎఫ్ఎంజీస్కి సంబంధించింది. 692 ఉంది. మన ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బులిష్గా ఉన్నారు. అండ్ టెక్నికల్ చూద్దాము. ప్రస్తుతం 690 ఉంది, లోయెస్ట్ 578, హైయెస్ట్ 740. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 20th నుంచి కొద్దిగా తగ్గుతుంది. నిన్న కూడా 8 రూపీస్ తగ్గింది, బట్ టెక్నికల్ వీక్ ఉంది. ఇది ఇంప్రూవ్ కావాలి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ ఉంది. ఇది ఎప్పుడైతే 705 క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వస్తుంది. కాబట్టి 705 క్రాస్ అయిన తర్వాతనే మనం కొనడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అండ్ స్టెర్లింగ్ విల్సన్ ప్రస్తుతం 329 ఉంది, లోయెస్ట్ 218, హైయెస్ట్ 775. ఇది టెక్నికల్ ఇది బాగుంది, 70 ఉంది ఆల్మోస్ట్. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా 6th జూన్ నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 385 క్రాస్ కావాలి. అండ్ 20, 50, 100 3 క్రాస్ అయినది. 384 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ క్రాంప్టన్లో ఒక 100 కోట్ల ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం 343 ఉంది, లోయెస్ట్ 301, హైయెస్ట్ 485. టెక్నికల్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, 46, 47 మధ్య ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ పరంగా చూస్తే ఇక్కడ 360 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 360 క్రాస్ అవుతుందో పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. 12 ఆటోస్ కంపెనీకి సంబంధించింది. మన ఇండస్ట్రియల్ మెషినరీ తయారు చేస్తుంది. లోయెస్ట్ 200, హైయెస్ట్ 395. ప్రస్తుతం రేటు 294 ఉంది. టెక్నికల్గా ఇది పర్వాలేదు చెప్పవచ్చు, 56 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, బట్ నిన్న 12 రూపీస్ తగ్గింది, అది గుర్తించండి. అంబుజా సిమెంట్లో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 30,000 పెట్టుబడి పెట్టినట్టు వార్త వచ్చింది. సో ఇది అంబుజా సిమెంట్ అదాని గ్రూప్ కాబట్టి ఈసారి ముందు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 548, లోయెస్ట్ 450, హైయెస్ట్ 706. టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి 45 ఉంది, బట్ మూవింగ్ యావరేజ్ డౌన్ అయింది. ఇది 548 ఉంది కాబట్టి ఎప్పుడైతే 555 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో DCX సిస్టమ్స్ పెట్టాను, ఎందుకంటే ఇజ్రాయల్ కంపెనీతో బాగా సంబంధాలు కలిగి ఉంటుంది. దీనికి ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచి వస్తుంది. సో అక్కడ యుద్ధం అవుతుంది కాబట్టి దీనికి ఆర్డర్స్ రావచ్చనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి కంపెనీ, బట్ ఇది తగ్గినప్పుడు తీసుకోండి. ఇది ప్రస్తుతం 290 ఉంది, లోయెస్ట్ 200, హైయెస్ట్ 451. ఈ టెక్నికల్ కొద్దిగా ఇంప్రూవ్ కావాలి. 42 ఉంది, 42, 43 ఉంది, 45 అబోవ్ కావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ 290 ఉంది కాబట్టి 309 అయిన తర్వాత ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు షేర్ బలపడే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో ఈ వార్త అండి మొత్తానికి యుద్ధం నడుస్తుంది, అది గుర్తించండి. కొద్దిగా ఎక్స్పోజర్ తక్కువ ఉంది. అండ్ ఈరోజు ఫ్రైడే వీకెండ్ కాబట్టి ఎక్స్పోజర్ తక్కువ ఉండడము అండ్ మనం ఉన్న అమౌంట్ని పెట్టుబడి పెట్టడం, ఎటువంటి లివరేజ్ కానీ ఎటువంటి మనం అప్పు తెచ్చి చేయకుండా ఉండడం మంచిది ఇటువంటి తరుణంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.